హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కోడేకన్ల అమ్మాయిని. అందరూ బాగున్నారా? అవును, ఇంతకీ మీ ఊళ్ళో వనభోజనాలు చేసుకున్నారా లేదా? చాలామందికి వనభోజనాలు అంటే తెలియదు. పల్లెటూళ్ళలో వాళ్ళకి తెలిసే ఉంటుందిలేండి. మా ఊళ్ళో వనభోజనాలు అయితే చాలా అంటే చాలా బాగా చేసుకుంటారు. ఈరోజైతే మా ఊళ్ళో వనభోజనాలకైతే వెళ్తున్నాం అన్నమాట. అలా శ్రీరామనవమి అయిపోయిన తర్వాత అయితే మంగళవారం రోజు మా ఊళ్ళో వనభోజనాలకైతే వెళ్తాము. వనభోజనాలకు వెళ్ళే ముందు రోజు అయితే ఇల్లు వాకిళ్ళు అన్నీ అల్లుక్కొని సాయంత్రం వనంలోకి వెళ్ళేసి చెట్టు కింద శుభ్రం చేసుకొని పొయ్యిగుండ్లు వేసుకొని అయితే వస్తామన్నమాట. తర్వాత రోజు వనభోజనాలు అయితే చేసుకోవడానికి వెళ్తాము. అలా ఇంటింటికి ఒక గంప ఎత్తుకొని ముందుగా బీరప్ప స్వామిని అయితే దర్శించుకొని వనంలోకి అయితే వెళ్తామన్నమాట. అలా ప్రతి ఏడాది మా ఊళ్ళో వనభోజనాలు అయితే చేసుకుంటాము. ఒకవేళ ఒక సంవత్సరం మనం గంప ఎత్తుకోకుంటే 3 సంవత్సరాల వరకు గంప అయితే ఎత్తుకోరాదనమాట. అలాగే గంప ఎత్తుకొని చెప్పులైతే అస్సలు వేసుకోకూడదు. ఇంకా వనభోజనాల రోజు అయితే ఇంటి దగ్గర అస్సలు పొయ్యి అయితే అస్సలు ముట్టియరాదనమాట. మొత్తం మనం ఏం చేసుకోవాలన్నా మొత్తం అంతా వనంలోనే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఒకప్పుడు మా ఊర్లో అయితే చెట్లు బాగా ఉండేవి. ఇప్పుడు పొలాలు పెట్టుకోవడానికి చెట్లు మొత్తం కొట్టేశారు. మా అవ్వ వాళ్ళ కాలంలో అందరూ ఒకేసారి చేరుకొని వనభోజనాలు అయితే చేసుకునేవారంట. ఒకసారి వనంలోకి వెళ్తే గంప ఇంటికి వచ్చే వరకు అక్కడనే ఉండేవాళ్ళంట. ఇప్పుడు ఆ పద్ధతులు సరిగా పాటించలేదు. కాలం మారుతున్న కొద్దీ ఆచారాలు కూడా అంతరించిపోతున్నాయి. ఒకప్పుడు వనభోజనాలు చేసుకోవడానికైతే మా దొడ్లేకైతే వెళ్తా ఉంటామన్నమాట. ఇంకా చెట్లన్నీ కొట్టేసేసరికి అయితే మా ఇంటి వెనక తోటలోకైతే వనభోజనాలు చేసుకోవడానికైతే వచ్చేసాము. ఇంకా ముందుగా అయితే పొయ్యికుండ్లకు కుంకుమ పసుపు పెట్టేసుకొని పూజ అయితే చేసుకోవాలి. రోజు గ్యాస్ మీద చేసి అలవాటైన మనకు ఒక్కసారిగా పొయ్యి మీద చేయాలంటే తల ప్రాణం తోకకే వస్తుందిలేండి. అదేంటి అప్పటి నుంచి నువ్వు ఒక్కదానివే కనిపిస్తున్నావు, మీ అమ్మ కనిపించలేదంటారేమో. మా అమ్మ వచ్చేసి మా పెద్దమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళిందనమాట. ప్రతి వనభోజనాలకు వచ్చేసి నేను, అమ్మ, నాన్న, అక్క వాళ్ళము అందరు కలిసి అయితే చేసుకునే వాళ్ళము. ఇప్పుడు వచ్చేసి వాళ్ళందరూ అయితే మిస్ అయిపోయారు. నేను నాన్న ఒక్కటే కలిసి అయితే చేసుకుంటా ఉన్నాం అనమాట. ఇంకా అన్నానికి పప్పుకైతే ఎసురైతే పెట్టేశాము. నాకైతే పొయ్యి మీద చేయడం అస్సలు అలవాట్లేదు అనేసి అయితే పొయ్యి దగ్గర మా నాన్ననే కూర్చున్నాడు. ఇంకా మేము మా ఇంటి పక్కన అవ్వ వాళ్ళందరం కలిసి ఒక దగ్గర అయితే వనభోజనాలు అయితే చేసుకుంటా ఉన్నాము. రైస్ కుక్కర్ వచ్చినప్పటి నుంచి అన్నం వంచనీకైతే అస్సలకే రాదు. అందుకనేసి మా నాన్న నాకు రాదనేసి అయితే మా నాన్నే అన్నం అయితే వంచేశాడనమాట. ఇంకా అలానే నేనైతే చిత్రాన్నం అయితే కలిపేశాను. ఇంకా వెంటనే పప్పు కూడా వేసింది. సో పప్పు కూడా ఇద్దరం కలిసేసి అయితే రాముతున్నాం అనమాట. ప్రతిసారి అమ్మ ఉండి చేసి పెట్టేది. సో ఈసారి వచ్చేసి నేను నాన్న చేస్తుంటే చాలా కొత్తగా అనిపించేసింది. అలా మనం చేసుకున్న వంటలన్నీ ముందుగా అయితే పొయ్యిగుండ్ల మీద అయితే పెట్టాల్సి ఉంటుంది. నేను నాన్న కలిసి అయితే చాలానే వంటలు అయితే చేసేసామన్నమాట. ఇంకా వంటలన్నీ అయిన తర్వాత అయితే నేను నాన్న కూర్చొని వనంలోనే భోజనం అయితే చేసేసాము. ఇంకా వనభోజనాల రోజు వచ్చేసి ఇంటి దగ్గర సామాన్లు కానీ కసువులు కానీ అస్సలు నూకకూడదు. అలాగే వనంలో వండిన అన్నం అయితే ఇంట్లోకి కూడా తీసుకోపోకూడదు అనమాట. ఇంకా సాయంత్రం 5 గంటలకైతే గంపలు అయితే ఎత్తుకొని అయితే మరి బీరప్ప స్వామి దగ్గరకు అయితే వెళ్తాము. అలాగే వనంలో చిన్నపిల్లలకి స్నానాలు అయితే చేపిస్తారనమాట. రీతు రిషికి అయితే ప్రతి ఏడాది చేపించే వాళ్ళము. ఈసారి వచ్చేసి మా పిల్లలు కూడా మిస్ అయిపోయారు. 3 ఏళ్ల కిందట కూడా చెట్లు అయితే చాలా బాగా ఉండేవన్నమాట. వనభోజనాలు చేసుకునేకైతే చెట్ల కిందకి వెళ్ళినప్పుడైతే చెట్లకి ఉయ్యాలు వేసుకొని అయితే ఊగేవాళ్ళం అనమాట. ఈసారి చెట్లు లేకపోయేసరికి అస్సలు ఎవరే కానీ ఉయ్యాలు అయితే అస్సలు కట్టుకోలేదు. అలాగే బీరప్ప స్వామిని భజన చేసుకుంటూ తప్పెలు కొట్టుకుంటూ అయితే ఊరేగిస్తూ తీసుకుని అయితే వస్తారనమాట. చిన్నపిల్లల్ని అయితే బీరప్ప స్వామి చుట్టూ అయితే ప్రదర్శనలు అయితే చేపిస్తారనమాట. అలా చేపించడం వల్ల అయితే పిల్లలు అయితే ఆరోగ్యంగా అయితే ఉంటారు. అలాగే మా ఊర్లో బీరప్ప స్వామి మహోత్సవాలు అయితే జరిగాయన్నమాట. అవన్నీ వీడియోస్ నా ఛానల్లో అయితే ఉన్నాయి, చూసేయండి. అలాగే మనం ఎత్తుకున్న గంప అయితే అస్సలు కిందకైతే పడేయకూడదు. బీరప్ప స్వామి గుళ్ళకి వెళ్ళిన తర్వాత అయితే మేమందరం అయితే పెద్దమ్మ స్వామి దగ్గరికి వెళ్ళేసి అయితే టెంకాయలు అయితే కొట్టించుకుంటాం అనమాట. ప్రతి ఏడాది మాత్రం కంపల్సరిగా పెద్దమ్మ స్వామికి వచ్చేసి టెంకాయలు అయితే కొట్టించేసుకొని దర్శించుకొని అయితే వెళ్తాము. పెద్దమ్మ స్వామికి వచ్చేసి ఎవరైనా మొక్కుబడిన వాళ్ళు మాత్రం ఉంటేనా ఆదివారం పుట్ల స్వామికి వచ్చేసి బాణం వంటి అలానే కోళ్ళనైతే కోసారన్నమాట. ఇంకా పెద్దమ్మ స్వామి అలానే పక్కన వచ్చేసి బాట్లమ్మ స్వామి అయితే ఉంటుంది. పొద్దుననగా వనంలోకి తీసుకెళ్లిన గంపనైతే సాయంత్రం 6-6:30 ఆ టైం కల్లా ఇంటికైతే చేరుస్తాము. అలా గంపను ఎత్తుకొని ఇంటికి వచ్చిన వాళ్ళనైతే కాళ్ళు కడిగి టెంకాయ కొట్టేసి అయితే ఇంట్లోకి అయితే పిలుచుకోవాల్సి ఉంటుంది. అమ్మ ఉన్నప్పుడైతే ప్రతి ఒక్కటి అమ్మ చేసేది. ఈసారి అమ్మ ఇంట్లో లేకపోయేసరికి అయితే మొత్తం నాన్ననే చేశాడు. మా కొత్త ఇంట్లో చేసిన మొదటి వనభోజనాలు అనమాట. ముందు వనభోజనాలు
వనభోజనాలకైతే ఇంకా బాడిగింట్లోనే ఉంటామన్నమాట. ఇంకా ఇండ్లు అయితే చాలా పెండింగ్లోనే ఉంది. అయినా కూడా ఎన్ని రోజులు బాడిగింట్లో ఉంటామనేసి అయితే మా సొంత ఇంటికైతే వచ్చేసాము. ఇంకా అలాగే వనంలో చేసిన బెల్లం పాయసం అయితే నేను నాన్న కలిసి అయితే తిన్నామన్నమాట. అలాగే ఆవుల్ని కానీ బర్రెల్ని కానీ తోరణం కింద అయితే పిలుచుకొని అయితే వస్తారన్నమాట. అవి కూడా వనవాసం చేసినట్టు. ఇంకా గంప ఇంటికి వచ్చిన తర్వాత అయితే మరి నైట్ కోసం అన్నం వండడానికి అయితే వనంలోకి అయితే వెళ్ళినాము. ఇంకా మా నాన్న వచ్చేసి అయితే తోటలోకి లైట్ వేయడానికి అయితే పోయినాడు. ప్రతి వనభోజనాలకు వచ్చేసి అయితే అమ్మ చేసి పెట్టేది మేమైతే తినేవాళ్ళం అనమాట. ఈసారి అమ్మ లేకపోయేసరికి అయితే నేను నాన్న అయితే చాలానే కష్టపడ్డాము. ఈ దగ్గర నాకు అలవాటు లేదనేసి అయితే మొత్తం అంతా మా నాన్ననే చూసుకున్నాడు. అయినా ఏ కూతురు కష్టపడినా కూడా నాన్న వాళ్ళైతే అస్సలు చూస్తూ అయితే అస్సలు ఉండలేరు కదండి. రైస్ కుక్కర్లో అలవాటైన మనకైతే అసలు అన్నం ఉడికిందా లేదా అని కూడా నాకైతే అస్సలకే అర్థం కాలేదు. ఇంకా మా నాన్న వచ్చేసి నేను ఏం చేస్తున్నాను అనేసి అయితే తోటలో నుంచి తొందరగా వచ్చేసి అయితే అన్నం అయితే వంచేసాడనమాట. వీడియో ద్వారా మీకైతే ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. మీ పేరెంట్స్ మీరు ఎప్పుడే కానీ బాధ పెట్టకండి. ఈ వీడియోకి ఇంతే. బాయ్ గాయ్స్.